మీడియా. థ్యాంక్ యూ. యా. శ్రీనాథ్ గారు, సార్ ఇది మెన్షన్ హౌస్ అని మెన్షన్ చేస్తున్నారు పదే పదే, కానీ బట్ మాకెందుకో మ్యాన్షన్ హౌస్ ఫ్లేవరే తగులుతుంది. సార్ ఫస్ట్ టైటిల్ కూడా అదే పెట్టినట్టున్నారు, ఎందుకు మార్చారు? లేదు సార్, ఫస్ట్ నుంచి ఇదే అనుకున్నాం మేము. బట్ పెట్టలేదు కానీ మ్యాన్షన్ హౌస్ అనే టైటిల్స్ అనుకున్నారు కదా డిస్కషన్. మేము మెన్షన్ హౌస్, మన మెన్షన్ హౌస్ అది. సో అలా వచ్చాము, డైరెక్ట్ పెట్టుకునే తెలిసిందే కదా సార్ మీకు. దమ్ 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 మెయిల్స్ వస్తాయి మాకు, ఎందుకు అవన్నీ. అయితే మీరు అమెరికాలో హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు, బట్ కాకపోతే ఇక్కడికి వచ్చి సినిమా ఇంత కష్టపడి చేసిన దాకా చెప్పారు కదా బెక్కం వేణుగోపాల్ గారు, చేసి ఆ ప్రాసెస్ తెలుసుకుని ఎలా అయినా గ్రాండ్గా రిలీజ్ చేయాలని దీనికి ఇంత ఖర్చు పెట్టి ఇదంతా చేస్తున్నారు అంటే ఏంటి? సినిమా మీద మీకున్న ఆ ప్యాషన్ ఎలా చూడాలి? ప్యాషన్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద ఆర్ట్. మనం ఎక్కడ పుట్టి పెరిగి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ సెటిల్ అయినా లాస్ట్కి మన దేశం వచ్చి ఏదైనా చేస్తున్నప్పుడే మనకు ఒక ఆనందం కలుగుతుంది. సో చిన్నప్పటి నుంచి ఉండేది. సో పోస్ట్ కోవిడ్ ఆలోచిస్తూ ఉన్నాం, సెటిల్ అయిపోయాము, ఇక్కడ ఉన్నాము, ఐ వాంటెడ్ టు డూ ఏ మూవీ. సో అదే దాంతో వచ్చి ఐ జస్ట్ డిడ్ ఇట్. శ్రీనాథ్ గారు, అంటే మీ క్యారెక్టర్స్ అన్నీ చూసుకుంటే అంటే ఇప్పటివరకు మీరు చెప్పినట్టే ఇంతకుముందు లక్కీ భాస్కర్ కానీ హిట్ కానీ ఎవ్రీథింగ్ ఏంటంటే ఒక పాష్ కల్చర్లోని క్యారెక్టర్సే చేసుకుంటూ వచ్చారు. బట్ ఇది చూస్తుంటే కనుక ఒక వేరే యాంగిల్లో ఉంది. సో ఏంటి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అన్నీ చేయగలని చూపించుకోవడానికా, లేకపోతే దీంట్లో ఏమి నచ్చింది మీకు? కథ సార్, నేను రాసిన కథ కూడా బాల్ సతీష్ గారు. నేను జెన్యున్గా చెప్తున్నా సార్, యానిమల్కి ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేసుకుని అలా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ రాజేష్ గారు డైరెక్టర్ అనుకుని ఏంటి అనుకుంటూ మాట్లాడితే వెనకొచ్చి డైరెక్టర్ నేను అని అన్నారు. అప్పుడు నాకు లిటరలీ నీట్ షేవ్ సార్, యానిమల్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంది చూసారు, అంత నీట్ షేవ్లో ఉన్నా. ఆయన లాంగ్ హెయిర్, గడ్డం బాగుంటుంది, యూ లుక్ రగ్డ్ అని అన్నారు. అప్పుడు దాకా నాకు నా మీదే నమ్మకం లేదు. అదేంటి నాకు గడ్డం ఉండి జుట్టు ఉంటే నేను బాగుంటానా, ఏదో అనుకుంటున్నారు అని అనుకున్నా. బట్ ప్రాసెస్లో నేను గడ్డం లాంగ్ హెయిర్ పెంచుకున్న తర్వాత నాకే కొత్తగా అనిపించింది సార్. నౌ దట్ రిక్వైర్మెంట్ కేమ్ బికాజ్ సినిమా కథలో ఆ రిక్వైర్మెంట్ ఉంది. సో అసలు నీట్ షేవ్లో ఉన్నప్పుడు నమ్మిన నా డైరెక్టర్ని, ఆయన విజన్కి ఫస్ట్ అయితే నేను పడిపోయాను. దెన్ ఐ వాజ్ లైక్, మళ్ళీ మధ్యలో వెళ్ళి యానిమల్ చేసుకుని వచ్చినా కూడా యానిమల్ మళ్ళీ ఎండ్లో వచ్చేసరికి ఐ హ్యాడ్ టు కట్ ద హెయిర్ అండ్ బియర్డ్ కట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను సందీప్ గారితో ఇలా అంటుంటే లేదు పెట్టుకో అని అన్నారు. నా టైం అక్కడ కట్ చేసామంటే ఇంకా కట్ చేయాల్సిన పరిస్థితి. బట్ హీ ఆల్సో అండర్స్టూడ్ అండ్ ఆ స్టోరీకి కూడా కలిసి వచ్చింది లాంగ్ హెయిర్ అండ్ గడ్డం. సో మేబీ ఆ లాంగ్ హెయిర్ గడ్డం కలిసి వస్తుందేమో, నాకు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాలా గారు, బాల సతీష్ గారు, సార్ కొంచెం ఈజీ క్వశ్చన్లు అడగండి సార్ ప్లీజ్. ఇది క్విజ్ ఏం కాదు, పర్లేదు, ఈజీ ఉంటాయి అన్నీ. థ్యాంక్ యూ. ఇది శోభనానికి కట్అవుట్ పెట్టించాలన్న ఆలోచన ఎవరిదండి? మీ సర్కిల్లో ఏమైనా జరిగినాయి ఇన్సిడెంట్లు? ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ ఆలోచన ఏంటి? అదే సార్, ఒకడు పెట్టిస్తానన్నాడు సార్ నా ఫ్రెండ్, నా శోభనానికే. బట్ నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీకు అలా పెట్టించాలి ఒకసారి, నేను ఇట్లా సూపర్ హీరో పెట్టించి అది అని అన్నాడు. సో అందుకు నేను మా హీరో మీద. నీ పెళ్ళైనప్పుడు నేను పెట్టిస్తాను నీకు. అవెంజర్స్లో అందరు నువ్వే ఉంటావు చూడు. ఓకే, ఈ కంటెంట్ చూస్తుంటే విలేజ్ బ్యాక్ డ్రాప్, రూరల్ బ్యాక్ డ్రాప్ బాగుంది, రూటెడ్గా విజువల్స్ అన్నీ బాగున్నాయి. బట్ కోర్ కంటెంట్ అనేది ఏముంది సినిమాలో అంటే మీరేం చెప్తారు? కోర్ కంటెంట్ అంటే సార్ ఇది, అంటే మీకు టైటిల్ చూడగానే ఏంటిది ఆల్కహాలిక్ టైటిలా, లేకపోతే డెఫినెట్లీ మీరు ఆ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి వచ్చింటారు నాకు తెలుసు. బట్ నేను రాసుకున్న కథల్లో ఫ్యూచర్లో నేను తీయాలనుకున్న సినిమాల్లో అసలు స్మోకింగ్ కార్డు, డ్రింకింగ్ కార్డు లేకుండా చేయాలనే సినిమాలు ఉన్నాయి నాకు నా దగ్గర. బట్ ఈ కథని ఇలాగే చెప్పాలి అని ఉంది. సో అదనమాట మెయిన్ కోర్ పాయింట్. అంటే ఇంకా ఏం లేదు సార్, అంటే ఇప్పుడు ఆల్కహాల్ వల్ల పర్సనల్గా నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది లైఫ్స్ రూయిన్ అయిపోతున్నాయి. దాన్ని ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్పాను, అంతే అంతే సార్. డైరెక్టర్ గారు ఎస్ ఇటు సార్ ఇప్పుడు టైటిల్ పెట్టేటప్పుడు చాలా రకాలుగా ఆలోచించాలి. అవును. ఫ్యామిలీస్ అసలు థియేటర్కి రావట్లేదు. ఇలాంటి టైటిల్ పెట్టడం వల్ల ఫ్యామిలీస్ ఏమైనా ఇంకా ఇంకొంచెం దూరం అవుతారేమో అన్న భయం ఏమైనా ఉంటుందా? ఉంది సార్, ఉంది. బట్ డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ నచ్చుతుందని నమ్మకం సార్ నాకు. ఈ మధ్య సెన్సార్ బోర్డు వాళ్ళు ప్రతిదానికి అబ్జెక్షన్ చెప్తున్నారు. మీ టైటిల్కి అబ్జెక్షన్ చెప్పలేదా? అంటే మేము ఇంగ్లీష్లో కొంచెం స్పెల్లింగ్ తప్పు పెట్టాం సార్. అవునా? ఆ టైప్ వల్ల వచ్చేసింది. అంటే మాకు అందరం ఇంగ్లీష్లో కొంచెం పూర్ సార్, అలా వర్కౌట్ అయిపోయింది. మాకు ఆటో కరెక్ట్లో కరెక్ట్ అయిపోయింది మాకు అది. పోనీ బాలకృష్ణ గారి పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా?
ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాం సార్ తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు, Sir, అంటే మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినా సరే, ఇప్పుడు సినిమాగా చేసినా సరే, యువర్ సెలక్షన్ ఈజ్ రైట్ చాయిస్ అనేది మీరు చేసుకున్నట్టుగానే కనిపిస్తుంది. అంటే అది అలా జరిగిపోయిందా? మీ సెలక్షన్ ఎలాగా? అలా జరిగిందని నమ్ముతాను సార్ ప్రస్తుతానికైతే. ఐ థింక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆ టైంలో ఆ డైరెక్టర్స్ కూడా నాకు అలా చూడటం అనేది నా బ్లెస్సింగే సార్. నేను ఐ వుడ్ సే నా క్రెడిట్ అంటూ ఏం లేదు సార్. వాళ్ళు అంతే అందంగా రాసుకున్నారు నా క్యారెక్టర్స్ అండ్ నా నాలెడ్జ్ పనికొచ్చింది. అండ్ ఐ వుడ్ సే యూనివర్స్ గట్టిగా అనుకుంటాం కదా, దేవుడా నాకు ఇది చేసి పెట్టు, నాకు ఇది చూసి పెట్టు అని అందరం కోరుకుంటూ ఉంటాం. అలా నేను కోరుకున్నోడినే. సో అలా నేను 4 సంవత్సరాలు ప్రతిరోజు పెళ్లి చూపులు రిలీజ్ అయినప్పటి నుంచి నేను అనుకున్న ప్రతిరోజు వాట్, తరుణ్ భాస్కర్ అనే మనిషితో పని చేయాలి అని చెప్పి. విశ్వకేమో ఆయనని పబ్లో పట్టుకున్నారు, నేను దాని తర్వాత పబ్బులకి వెళ్ళటం మొదలుపెట్టి ఆయన ఎక్కడ దొరుకుతారేమో అని చెప్పి. నాకు అలా దొరకకపోయినా 4 years తర్వాత ఇప్పుడు పిలిచి ఈఎన్ఈలో పెట్టుకున్నారు. సో ఐ వుడ్ సే ప్రకృతి అనేది ఉంటుందని నా నమ్మకం సార్. ఎస్, మీ టైం వచ్చింది అనేందుకు చాలా ఆనందపడుతూ చెప్పారు తరుణ్ గారు కూడా. మీరంటే హీరోగానే కాకుండా ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతారా? వస్తే కనుక ఎట్లా మీ కెరీర్ అనేది ఎలా ఉండబోతుంది? సార్ ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ సినిమా సార్. అది సినిమా ఈజ్ నాట్ అ కాంపిటీషన్ సార్, ఇట్స్ అ కాంట్రిబ్యూషన్. నేను అన్నిటికీ రెడీ ఉన్నా సార్. ఐ హ్యావ్ టు. ఒక మంచి సినిమాలో అద్భుతమైన పాత్ర వస్తే ఎందుకు వదులుకోవటం సార్? ఒక మంచి సినిమాలో మంచి కథకి కథానాయకుడిగా అడిగారు అనుకోండి, ఎందుకు వదులుకోవటం సార్? ఇఫ్ ఐ కాంట్, నా ఎబిలిటీ బట్టి వెళ్తూ ఉండాలి. ఆ ఎబిలిటీ కమ్స్ విత్ నాలెడ్జ్ దట్ యూ గెయిన్ ఎవ్రీ డే. అంతే నా నమ్మకం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజేష్ గారు, మీరు 3 నెలలు యూఎస్ వెళ్ళి ఫండ్ రైజ్ చేసుకొచ్చారని చెప్పారు. ఏంటి సార్ సినిమా బడ్జెట్, ఏం బడ్జెట్ అనుకుని దిగారు? మధ్యలో ఏమైనా బడ్జెట్ ఇబ్బందులు వచ్చినాయా? మళ్ళీ ఫండ్ రైజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫండ్ రైజ్ కదండి. అప్పుడు యాక్చువల్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత వేణు గారి దగ్గరికి వెళ్ళి రిలీజ్ అని మాట్లాడితే ఆయన సినిమా చూడకముందు, ఇది సినిమా చూడకముందు అంటే ఏదో వచ్చారు చేశారు అట్లాంటి ఒక మామూలు అండర్స్టాండింగ్లో ఏముంది ఇట్లా అయిపోద్ది అంటే, నేను అట్లా కాదు, నేను ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి మంచిగా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాము. మీరు సినిమా చూసిన తర్వాత అని చెప్తే అప్పుడు ఆయన సినిమా చూసిన తర్వాత అన్నారు వెళ్ళిపోద్ది చెయ్యనంటే, లేదు మనం దీనికి ₹1 ఎక్కువైతే నేను కావాలంటే మళ్ళీ 3 నెలలు వెళ్ళి నేను కొంచెంసేపు, మనకి యూఎస్లో రెస్టారెంట్స్ అవి ఉన్నాయండి, సో వెళ్ళి మళ్ళీ వస్తాను 3 నెలల తర్వాత, కాకపోతే 6 నెలల తర్వాత నేను రిలీజ్ చేస్తాను, తొందర ఏం లేదని చెప్పాను దానికి. అంటే ఆయన అట్లా చెప్పారు. ఓకే, ఎట్లా ఉందండి టీజర్? ఎట్లా ఉందండి మీకు? టీజర్ గుడ్, బాగుందండి. Thank బాగా you. ప్రొడ్యూసర్ గారి క్యారెక్టర్ ఇవ్వాలని ఆయన పట్టుబట్టారా? కథ కోసం మీరు ఇచ్చారా? అస్సలు కాదు సార్, అస్సలు కాదు. అంటే ఇప్పుడు ఈ కథ రాస్తున్నప్పుడు తెలంగాణ మాండలింగ్కి సంబంధించి ఈయనే నాకు హెల్ప్ చేశారు. ఈయనే డైలాగ్ రైటర్ దీనికి. ఓకే, యా, సో అది రాస్తున్నప్పుడు అంటే ప్రతి యాక్టర్ని మైండ్లో పెట్టుకొని వీళ్ళు ఎలా మాట్లాడతారు అని చెప్పేసి వాళ్ళ మోడ్యులేషన్లో వాళ్ళు ఇమిటేట్ చేస్తూ నేను రాసుకుంటాను అనమాట. సో అప్పుడు మేము ఇద్దరం కలిసి రాస్తున్నప్పుడు ఈయనలో నాకు ఒక మంచి యాక్టర్ కనిపించాడండి, చాలా బాగా చేస్తున్నాడు, నువ్వే చేసేయచ్చు కదన్నా అని నేను అడిగాను. నేను వద్దు అని అన్నాడు. అని అంటే లేదు నువ్వే చెయ్యి అని చెప్పాను. సరే అన్నారు. మళ్ళీ షూటింగ్ దగ్గర పడేటప్పుడు వద్దు, ప్రొడక్షన్ 2 హ్యాండిల్ చేయలేనేమో, వద్దు అన్న తర్వాత లేదు నేను ఇంకో ఊహించుకోలేకున్నాను అని చెప్పి నేనే బలవంతం చేశాను. ఓకే, సురేష్ బాబు గారు, సురేష్ గారు, ఈ సినిమాకి ఫస్ట్ విట్నెస్ మీరే. ఏ సినిమాకైనా మ్యూజిక్ డైరెక్టర్ అనేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆడియన్గా ఉంటారు మీరు. ఈ సినిమా చూసిన తర్వాత ఈ మధ్య కాలంలో మీరు చేసిన సినిమాలు కానీ బయట వచ్చిన సినిమాలు కానీ ఆ సినిమాని పోలింది ఈ సినిమా పోలిందని ఏమైనా రెఫరెన్స్లు దొరికాయా, లేకపోతే ఫ్రెష్ ఫీల్ ఉందా? లేదు సార్, ఇది కంప్లీట్ ఫ్రెష్ అండి. ఆయన అంటే సినిమా చూసినప్పుడే అన్నకు చెప్పిన, ఇది ఒక తమిళ్ డైరెక్టర్ హ్యాండిల్ చేసినట్టుందన్న, మలయాళం డైరెక్టర్ హ్యాండిల్ చేసినట్టుంది, చాలా ఫ్రెష్ ఉందన్న. అంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి, దాంట్లో ఒక కీ ఒకటి ఉంటుంది, హీరోది కీ పాయింట్ ఒకటి, అది బాగా హ్యాండిల్ చేశారు. దాని త్రూ నాకు సినిమా అంతా ఫ్రెష్ అనిపించిందండి. అండ్ ఇంకోటి ఇందాకలా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారా, పక్క ఇది ఫ్యామిలీ సినిమా అండి, ఫ్యామిలీస్ వచ్చి చూడగలిగే సినిమా. మీకు ఫస్ట్ ఆ సాంగ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ సాంగ్లో హస్బెండ్ గురించి భార్య పాడుకునే లైన్స్ మీకు దాన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది. ఫ్యామిలీ ఫిలిం ఇది యాక్చువల్లీ. ఓకే, శ్రీనాథ్ గారు సార్, అంటే ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు మనకి కాంప్లిమెంట్స్ వస్తాయి, సినిమాతో పాటు సేల్ అయిపోతాం. కానీ ఇప్పుడు మాగంటి శ్రీనాథ్ మూవీ అంటే ఫేస్ ఆఫ్ ద మూవీ అవటం అనేది హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ కదా. ఈ తర్వాత ఎలా ఉండబోతుంది? మళ్ళీ క్యారెక్టర్స్ చేస్తూ అంటున్నారు, క్యారెక్టర్స్ చేస్తే మళ్ళీ హీరోగా మార్కెట్ అనేది స్టేబుల్గా ఉండదు, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేద్దాం?
వెరీ నైస్ క్వశ్చన్. సార్ ప్రస్తుతానికైతే ఎవరైనా ఒక క్యారెక్టర్గా వచ్చినా ఏదైనా సరే సినిమాలోకి అడుగుపెట్టినప్పుడు నేను ఒక కథానాయకుడు అన్నట్టుగానే అందరూ అడుగు పెడతారు. ప్రతి అవకాశం గొప్పది. ఇప్పుడు నాకంటూ ఒక కళ ఉంది, టు బికమ్ అ హీరో అన్న చిన్న కళతోనే నేను మొదలయ్యా. ఆ కళకి దగ్గరగా తీసుకెళ్ళే ప్రతి సినిమాని నేను జంప్ ఇన్ అయిపోయాను సార్. దే నీడ్ మీ, ఐఎమ్ దేర్. సో నన్ను తయారు చేసింది డైరెక్టర్లే, నన్ను అప్రిషియేట్ చేసింది ఆడియన్సే. ఇప్పుడు వాళ్ళని డైరెక్ట్గా ఎంటర్టైన్ చేయడానికి నాకు దొరికిన ఒక గొప్ప అవకాశం ఇది. అండ్ దట్ కేమ్ ఫ్రమ్ బాల సతీష్ గారు అండ్ రాజేష్ గారు. అండ్ దానికి ఏంటంటే ఇంకా బలం తోడైంది. సురేష్ బొబ్బిలి గారు వచ్చారు, ఆయన ఇంకో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. గ్యారీ గారు వచ్చారు, ఆయన ఇంకో అద్భుతమైన ఎడిట్ ఇచ్చారు. దెర్ ఆర్ మచ్ టాలెంటెడ్ యాక్టర్స్ హూ జంప్డ్ ఇన్, అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. సో